స్వాగతం సుస్వాగతమనుచు దేవుని పాద పూజకు, స్వాగతం సుస్వాగతమనుచు దేవుని పాద పూజకు, స్వాగతం సుమ స్వాగతమనుచు శ్రీక్రీస్తు త్యాగ బలికి, స్వాగతం సుమ స్వాగతమనుచు శ్రీక్రీస్తు త్యాగ బలికి, ఆత్మ నడిపించు ఆనందముతో అరుదించెదం ఆరాధించెదం, ఆత్మ నడిపించు ఆనందముతో అరుదించెదం ఆరాధించెదం, స్వాగతం సుస్వాగతమనుచు దేవుని పాద పూజకు. దేవదేవుని వరములతో ఇలలో యాజక అర్చనతో తండ్రిని కొలిచే మార్గమిది, సత్యం తెలిపే సమయమిది. దేవదేవుని వరములతో ఇలలో యాజక అర్చనతో తండ్రిని కొలిచే మార్గమిది, సత్యం తెలిపే సమయమిది. పవిత్ర దేవుని ప్రజలంగా ప్రభు దీవెనలను పొందెదము, పవిత్ర దేవుని ప్రజలంగా ప్రభు దీవెనలు పొందెదము, స్వాగతం సుస్వాగతమనుచు దేవుని పాద పూజకు, స్వాగతం సుస్వాగతమనుచు దేవుని పాద పూజకు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ క్రింది విన్నపముల కొరకు ప్రార్థించుదాము. దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు గాలి విన్సెంట్ రెడ్డి అక్టోబరు 13న పుట్టినరోజు జరుపుకుంటున్న గాలి విన్సెంట్ రెడ్డికి మరియు కుటుంబములో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి వీరి అక్క కొమ్మారెడ్డి గెట్రూట్ రెడ్డి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశము కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశ్యాల కోసము సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకముగా మనము దివ్య బలి పూజలో ప్రార్థించుదాము. విశాఖపట్నం అగ్రపీఠం వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న బొడ్డేపల్లి విజయప్రసాద్ నిర్మల దంపతులకు మరియు కుటుంబములో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, కుటుంబ తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి తల్లిదండ్రులు, అత్తమామలు మరియు కుమార్తెలు మనీషా, మంజూష, రోషిని సమర్పిస్తూ ఉన్నారు. ఏలూరు మేత్రాసనము మేరీ రాణి కుటుంబములో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాదు అగ్రమేత్రాసనం మణికొండ విచారణ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న తుమ్మ అమృతకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, కుటుంబంలో శాంతి సమాధానములు కలగాలని తుమ్మ రాజారెడ్డి, మంజూష, చిన్నప్పరెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్న దివ్య బలి పూజ. విజయవాడ మేత్రాసనం పెజ్జోనిపేట విచారణ ఈరోజు 5వ పుట్టినరోజు జరుపుకుంటున్న దాసరి అలీషా శ్రేయల్కు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని బద్దె కమలాకర్రావు, కానుక మేరీ, ప్రణీత్, స్వరూప్ కుమార్, ప్రత్యూష, స్ఫూర్తి జోయల్ సమర్పిస్తున్న దివ్య బలి పూజ మరియు దివ్యవాణి దాతల కొరకు ఈ దివ్య బలి పూజ సమర్పించబడుతుంది. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణములో పునీత పౌలు సువిశేషము యొక్క శక్తిని గురించి మనకు ప్రబోధిస్తూ ఉన్నారు. సువిశేషము అనేది మనకు రక్షణను వసగు దేవుని శక్తి.
సువిశేషము మనలను నీతిమంతులనుగా చేయును. సువిశేషము మన విశ్వాసమును పెంపొందించును. అబ్రహాము విశ్వాసపు తండ్రి. నీతిమంతుడు అగుటకు కారణము అతని విశ్వాసమే. అయితే విశ్వాసమునకు మనము వ్యతిరేకముగా జీవిస్తూ ఉన్నట్లయితే మనము భక్తిహీనులంగా పరిగణించబడతాము. దౌష్ట్యపూరితమైన జీవితాన్ని అవలంబిస్తాము, నినవే ప్రజల వలె. కావున విశ్వాసము కలిగి జీవించటము వలన మనము దేవుని ఆగ్రహానికి గురి కాక దేవుని అనుగ్రహానికి పాత్రులమవుతాము. దౌష్ట్యము సత్యమును అణచివేస్తుంది. తద్వారా సత్యస్వరూపుడైన దేవుని ఆగ్రహమునకు మనము గురి కావలసి వస్తుంది. అందువలన శాశ్వత శక్తివంతమైనటువంటి సువిశేషమును మనము మన హృదయములలో ప్రతిష్ఠించుకొని సృష్టి ఆరంభము నుండి తేట తెల్లమగుచున్నటువంటి దేవుని ప్రేమను మనము అర్థం చేసుకొని ఆయనను మనము గౌరవించవలెను. ఆయనకు మనము తగిన గౌరవము ఇవ్వవలెను. భగవంతునికి మనము తగిన కృతజ్ఞతను వ్యక్తపరచవలెను. కానీ మనము బుద్ధిహీనులంగా జీవించరాదు. చీకటి వారిని ఆవరించి వారు గర్వము చేత భగవంతునికి ఇవ్వవలసిన గౌరవము ఇయ్యకపోవడం వలన, కృతజ్ఞతను చూపకపోవటం వలన దేవుని సత్యమునకు బదులుగా అసత్యమును, సృష్టికర్తకు బదులుగా ఎక్కువగా సృష్టిని అంటే ఈ లోకమును ప్రేమించిరి. కావున పునీత పౌలు ఈరోజు మొదటి పట్టణములో నేను సువిశేషమును ప్రబోధించుటకు సిగ్గుపడుట లేదు, మొదట యూదులకు తదుపరి గ్రీకులకు రక్షణ వసగు దేవుని శక్తిగా నేను సువిశేషమును ప్రకటించుటకు సంతోషిస్తున్నాను. అది మనలను నీతిమంతులుగాను దేవుని బిడ్డలుగాను తీర్చిదిద్దును అని పునీత పౌలు ప్రబోధిస్తూ ఉన్నాడు. అదే విధముగా సువిశేషములో అంతర్గతమైనటువంటి శుద్ధి బాహ్యమైనటువంటి శుద్ధి కంటే కూడా ఎక్కువ అవసరము. మనము ఆధ్యాత్మిక అంతర్గత శుద్ధిని కలిగి ఉండాలి అని సువిశేషము ప్రబోధిస్తూ బాహ్య సౌందర్యము కన్నా ఆత్మ సౌందర్యము మిన్న అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాయి. కానీ కొన్నిసార్లు మనము బాహ్య సౌందర్యానికి, బాహ్య అలంకారాలకు మాత్రమే ఎక్కువగా మనము వాటి కొరకే కృషి చేస్తూ కొన్నిసార్లు అంతర్గత సౌందర్యాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ సౌందర్యాన్ని కోల్పోతూ ఉంటాము. మొదటి పట్టణంలో చెప్పబడినట్లుగా మనము కొన్నిసార్లు దౌష్ట్యపూరితమైన జీవితాలను జీవిస్తూ సత్యానికి విరుద్ధంగా, సువిశేషమునకు వ్యతిరేకంగా జీవిస్తూ బాహ్య సౌందర్యాన్ని ప్రేమిస్తూ ఆత్మ సౌందర్యాన్ని కోల్పోతూ ఉంటాము. కావున ఈ దివ్య బలి పూజ ప్రారంభంలో భగవంతుని యొక్క క్షమాపణ అడిగి దేవుని యొక్క అనుగ్రహముల కొరకు ప్రార్థించి బాహ్య సౌందర్యము కన్నా అంతర్గత సౌందర్యమును పెంపొందించుకునేటట్లుగా భగవంతుణ్ణి ప్రార్థించుదాము. మనలను క్షమించమని వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కృప ఎల్లప్పుడూ మమ్ము వెన్నంటి ఉండునుగాక. అది మా ముందు మా వెనుక నడిచి మేము సర్వదా మంచి కార్యములను మాత్రమే నిర్వహించున్నట్లు దృఢ చిత్తమును వసగునుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా నాదుడును అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. వారు దేవుని ఎరిగినప్పటికీ ఆయనకు ఇయ్యవలసిన గౌరవమును వారు ఇయ్యలేదు. పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 16వ వచనం నుండి
25వ వచనం వరకు. నేను సువార్తను గూర్చి సిగ్గుపడుటలేదు, ఏలయనా అది విశ్వసించు వారందరకు, మొదట యూదులకు తరువాత గ్రీకులకు కూడా రక్షణ నొసగు దేవుని శక్తి. ఏలయనా మనుషులను దేవుడు ఎట్లు నీతిమంతులుగా చేయునో సువార్త వ్యక్తపరచుచున్నది. అది విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు జరుగును. విశ్వాసము ద్వారా నీతిమంతుడు జీవించును అని వ్రాయబడి ఉన్నది. మానవుల భక్తిహీనతపై, దౌష్యముపై పరలోకము నుండి దేవుని ఆగ్రహము బహిర్గతమగుచున్నది. వారి దౌష్ట్యము సత్యమును అణచివేయుచున్నది. ఏలయనా దేవుని గూర్చి తెలుసుకొనగలిగినది వారికి తేట తెల్లమే. వాస్తవముగా దేవుడే వారికి దానిని ఎరుకపరచెను. దేవుడు ప్రపంచమును సృష్టించిన నాటి నుండి ఆయన యొక్క అగోచర గుణములు అనగా ఆయన శాశ్వత శక్తి, దైవత్వము సృష్టి వస్తుజాలములతో స్పష్టముగా విశదమైనవి కనుక వారికి ఎట్టి సాకులు లేదు. వారు దేవుని ఎరిగినప్పటికీ ఆయనకు ఇయ్యవలసిన గౌరవమును వారు ఇయ్యలేదు, ఆయనకు కృతజ్ఞతను చూపలేదు. అంతేకాక వారు తమ హేతువాదములందు వ్యర్థులైరి. వారి శూన్య బుద్ధులను చీకటి ఆవరించినది. తాము బుద్ధిమంతులము అని చెప్పుకొనుచు వారు బుద్ధిహీనులైరి. వారు అమరుడైన దేవుని మహిమను మరణముందు మనుష్యుని స్వరూపముగా పక్షుల, జంతువుల, సర్పముల రూపములుగా మార్చిరి. కనుక దేవుడు వారిని వారి హృదయముల దురాశలకును వారి శరీరములను అగౌరపరచుచు పరస్పర జగుస్పాకర ప్రవర్తనకును వదిలివేసెను. వారు దేవుని సత్యమునకు బదులు అసత్యమును అంగీకరించిరి. సృష్టికర్తకు బదులు సృష్టింపబడిన వస్తువులను వారు పూజించి సేవించిరి. ఆయన సర్వదా స్తుతిపాత్రుడు. ఆమేన్. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. ఆకాశము ఆకాశము దేవుని మహిమను చాటుచున్నది. దేవుని మహిమను చాటుచున్నది. ఆకాశము దేవుని మహిమను చాటుచున్నది. అంతరిక్షము ప్రభు సృష్టిని వెల్లడి చేయుచున్నది. ఒక పగలు మరి ఒక పగటికి ఈ సంగతిని బోధ చేయుచున్నది. ఒక రేయి మరి ఒక రేయికి జ్ఞానమును తెలియజేయుచున్నది. అందరూ ఆకాశము ఆకాశము దేవుని మహిమను చాటుచున్నది. దేవుని మహిమను చాటుచున్నది. ఆ రేయింబవుళ్లకు భాష గాని మాటలు గాని లేవు. వాని నుండి ఎట్టి ధ్వనియు వినిపింపలేదు. అయినను వాని స్వరము భూమి యందు అంతటా వ్యాపించినది. వాని సందేశము నేల అంచుల వరకు వినిపించుచున్నది. అందరూ ఆకాశము ఆకాశము దేవుని మహిమను చాటుచున్నది. దేవుని మహిమను చాటుచున్నది. యేసుని చరితము వినరండి, ఆయన ప్రేమను కనరండి. యేసుని చరితము వినరండి, ఆయన ప్రేమను కనరండి. ప్రేమను పంచిన యేసుని, ప్రేమను పంచిన యేసుని రక్షణ భాగ్యం పొందండి, రక్షణ భాగ్యం పొందండి. హల్లెలూయా 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 హల్లెలూయా. యావే దేవుని స్వరం, స్వరం
ప్రేమే ఆయన బోధనం. యావే దేవుని స్వరం స్వరం, ప్రేమే ఆయన బోధనం. పీడిత జనులకు అందగా, పీడిత జనులకు అందగా, భూమిపై వెలసిన అనురాగం, భూమిపై వెలసిన అనురాగం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 11వ అధ్యాయము 37వ వచనము నుంచి 41వ వచనము వరకు. యేసు మాట్లాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భుజించుటకు రండని ఆయనను ఆహ్వానించెను. ఆయన లోనికి వెళ్ళి భోజనమునకు కూర్చుండెను. భోజనమునకు ముందు ఆయన కాళ్ళు చేతులు కడుగు కొనకపోవుట చూచి పరిసయ్యుడు ఆశ్చర్యపడెను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, మీ పరిసయ్యులు గిన్నెలకు పళ్ళెములకు బాహ్యశుద్ధి చేయుదురు, కానీ మీ అంతరంగము దౌర్జన్యముతో దుష్టత్వముతో నిండి ఉన్నది. అవివేకులారా, వెలుపలి భాగమును చేసిన వాడు లోపలి భాగమును కూడా చేయలేదా? కనుక మీకున్న దానిని పేదలకు వసగుడు, అప్పుడు అంతయు శుద్ధి అగును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేషము మనము అంతరంగ శుద్ధిని కలిగి ఉండాలి అని ప్రబోధిస్తూ ఉంది. మీరు విన్నట్లుగా యేసుతో ఒక పరిసయ్యుడు భుజించుటకు రండని ఆయనను ఆహ్వానించి ఆయన కాళ్ళు చేతులు కడుగు కొనకపోవుటను చూచి పరిసయ్యుడు ఆశ్చర్యపడి ప్రభువుని ఆ విధముగా కాళ్ళు చేతులు కడుగు కొనలేదు అన్నట్లుగా చూస్తూ ఉన్నప్పుడు ప్రభువు అతని మనో ఉద్దేశ్యమును గమనించి, మీ పరిసయ్యులు గిన్నెలకు పళ్ళెములకు బాహ్యశుద్ధి చేయుదురే, కానీ అంతరంగము దౌర్జన్యముతోనూ దుష్టత్వముతోనూ నిండి ఉన్నది. అవివేకులారా, వెలుపలి భాగమును చేసిన వాడు లోపలి భాగమును కూడా చేయలేదా అని మందలిస్తూ అంతరంగమును పరిశుభ్రముగా ఉంచుకొనవలయును అనే విషయాన్ని ప్రభువు నొక్కి వక్కాణిస్తూ ఉన్నాడు. అయితే ఈ అంతరంగాన్ని మనము ఏ విధంగా శుభ్రపరుచుకోవాలి అనే విషయాన్ని కూడా ఈరోజు ప్రభువు స్పష్టంగా సువిశేషములో తెలియపరుస్తూ ఉన్నాడు. ఈనాటి సువిశేషమును అనుసరించి మీకున్న దానిని పేదలకు వసగుడు, అప్పుడు అంతయు శుద్ధి అగును. అంటే మన అంతరంగము మంచిదైతేనే కదా, మన అంతరంగము ప్రేమతో నిండి ఉంటేనే కదా, మన అంతరంగములో భగవంతుడు ఉంటేనే కదా మనము ఇతరులతో పాలు పంచుకునేది. ఇతరులతో పాలు పంచుకోవాలి అంటే మనకు మంచి మనస్సు ఉండాలి. చూడండి, ఒకసారి జక్కయ్య ప్రముఖ సుంకరి, ధనాశ కలిగినటువంటి వాడు. కానీ ప్రభువుని గురించి తెలుసుకోదలిశాడు. మేడి చెట్టు ఎక్కాడు. ప్రభువు అతని ప్రయత్నమునకు మెచ్చి మేడు చెట్టు దగ్గరికి వచ్చి జక్కయ్య దిగిరా అని పిలిచి, అంతేకాకుండా జక్కయ్యతో కలిసి జక్కయ్య ఇంటికి వెళ్ళి విందులో పాల్గొని వారిరువురు చక్కగా సంభాషించుకుంటూ ఉంటూ ఉన్నారు. జక్కయ్యను అందరూ పాపాత్మునిగా పరిగణిస్తూ ఉన్నారు. కానీ ప్రభువు ఒక స్నేహితునిగా జక్కయ్యను పరిగణించి అతనితో ఎంతగానో సంభాషిస్తూ ఉన్నారు. వీరిరువురు జక్కయ్య ఇంటిలో ఉండడం చూచి కొంతమంది సణుగుకుంటూ ఉంటున్నారు, గొణుగుకుంటూ ఉంటున్నారు. అయితే వీరిద్దరూ స్నేహ సంబంధ ఆత్మీయ అంతరంగ భావాలను పాలుపంచుకుంటూ ఉన్నారు. అప్పుడు ప్రభువు యొక్క ప్రేమను ఆస్వాదించినటువంటి జక్కయ్య తనంతరకు తానుగా ప్రభువుతో ఈ విధముగా చెప్తూ ఉన్నాడు, నేను ఎవరినైనా మోసము చేసినట్లయితే వారికి తిరిగి 4 రెట్లు ఇచ్చివేయుదును, నా ఆస్తిలో సగము పేదలకు దానము చేయుదును అని చెప్తూ ఉన్నప్పుడు ప్రభువు ఈరోజు మొదటి పట్టణంలో చెప్పబడినట్లుగా ఆ సువిశేషము ఏ విధముగా రక్షణను ఆ జక్కయ్యకు ప్రసాదించాడో తెలియపరుస్తూ ఉంది. నేడు మీ ఇంటికి రక్షణ వచ్చినది అని ప్రభువు జక్కయ్యతో అంటూ ఉన్నాడు. సువిశేషము అంటే రక్షణను అందించేటటువంటి ఒక ఉపకరణమే కదా.
జక్కయ్య రక్షణ ఫలితాలను పొందుతూ ఉన్నాడు. ఎందుకంటే అతడు తనకున్న దానిని పేదలతో పాలు పంచుకొనడానికి ప్రయత్నించాడు. ఈరోజు సువిశేషము మీకున్న దానిని పేదలకు వసగుడు, అప్పుడు మీ అంతరంగము పవిత్రమగును అని. ఇది జక్కయ్య యొక్క వృత్తాంతము మనకు తెలియపరుస్తూ ఉంది. స్వార్థాన్ని పోగొట్టుకుని, ధనాశను పోగొట్టుకుని, సువిశేషాన్ని అనుసరించి జక్కయ్య తనకున్న దానిని పేదలతో పాలు పంచుకునటము అనేది ప్రభువుకి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అంతర సౌందర్యము అంటే ఇది, ఆంతరంగిక సౌందర్యము అంటే ఇది. కానీ ప్రస్తుత సమాజంలో మనము ఎక్కువగా బాహ్య సౌందర్యానికి మాత్రమే ప్రాముఖ్యతనిస్తూ ఈ ఆధ్యాత్మిక ఆంతరంగిక సౌందర్యాన్ని గురించి విస్మరిస్తూ ఉన్నాము. ఈ ఆంతరంగిక సౌందర్యాన్ని పెంచుకోవాలి అంటే మనం విశ్వాసంలో మొదటి పట్టణంలో చెప్పబడినట్లుగా విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. విశ్వాసంతో పాటు ప్రార్థనలో ఎదగాలి. ఆ విశ్వాసము ప్రార్థనతో పాటు సరెండర్, ఈ అంకిత భావాన్ని మరియు అర్పిత భావాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని పట్ల కృతజ్ఞతా భావాన్ని పెంపొందించుకోవాలి. మరియు మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. ఈ విధముగా మనము చేస్తూ ఉన్నట్లయితే హృదయంలో ఉన్నటువంటి మలినము పోయి ఈ మంచి లక్షణాల వలన మన హృదయము పవిత్రమై మనము భగవంతుణ్ణి మన హృదయంలో ప్రతిష్ఠింపజేసుకోగలుగుతాము. అందుకే మత్తయి 5వ అధ్యాయము 8వ వచనములో అష్టభాగ్యాల్లో నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. మనము నిర్మల హృదయంతో భగవంతుని దర్శిస్తూ మన హృదయంలో ఆ దయ కలిగి ఉండడానికి ప్రయాసపడదాము. దయగలిగినటువంటి హృదయమే కదా దైవ మందిరము. దయగలిగినటువంటి హృదయమే కదా ఇతరులకు పేదలకు ఏదైనా ప్రసాదించేది, ఇచ్చేది. పేదలకు సువార్తను ప్రకటించాడు ప్రభువు అంటే అతని యొక్క దయే కదా కారణము, అతని యొక్క అనుగ్రహమే కదా కారణము. మనము కూడా ఏదో ఒక రకముగా ఇతరులకు, పేదలకు మనము సువిశేషాన్ని పాలు పంచుకుంటూ మరియు భౌతికమైన అవసరాలు కూడా తీరుస్తూ మన అంతరంగాన్ని పవిత్రపరచుకొని భగవంతుని మన హృదయంలో ప్రతిష్ఠింపజేసుకోవడానికి ప్రయాసపడదుముగాక. భగవంతుడు మన తండ్రి, మనము ఆయన బిడ్డలము కావున ప్రప్రథమముగా మన ప్రధాన యాజకులైనటువంటి పోపు గారికి భగవంతుడు మంచి ఆయురారోగ్య భాగ్యములను ప్రసాదించి తిరుసభను నడిపించుటకు కావలసినటువంటి ఆత్మ ఫలాలను వారికి భగవంతుడు ప్రసాదించాలని ఓ దేవా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మేము చేయు ప్రార్థన ఆలకించండి. అదే విధముగా మన అతిమేత్రాణులు పోల అంతోని వారికి భగవంతుడు మంచి ఆయురారోగ్య భాగ్యములను ప్రసాదించి సువిశేష వ్యాప్తి కొరకు కావలసిన పవిత్రాత్మ వర అనుగ్రహ ఆశీస్సులను దండిగా మెండుగా ప్రసాదించాలని ఓ దేవా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మేము చేయు ప్రార్థన ఆలకించండి. దివ్యవాణి సువార్తను వెదజల్లే నిమిత్తమై సువార్త సుగంధ పరిమళ జల్లును ప్రజలందరిపై, విశ్వాసులందరిపై కురిపించే నిమిత్తమై ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతగానో కృషి చేస్తూ వస్తూ ఉన్నది. ఈ దివ్యవాణి సువిశేష వ్యాప్తిలో భాగస్థులైనటువంటి వారందరినీ భగవంతుడు ఆశీర్వదించి దీవించి ఇంకా ఎక్కువగా వారి సువిశేష వ్యాప్తి కృషిని కొనసాగించుటకు కావలసిన పవిత్రాత్మ వర అనుగ్రహ ఆశీస్సులను వీరికి ప్రసాదించవలసిందిగా ఓ దేవా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఈరోజు మేము సమర్పిస్తున్న విన్నపములన్నింటినీ మన్నించి వారికి కావలసిన అనుగ్రహాలను, ఆశీస్సులను, దీవెనలను వారికి ప్రసాదించి వారి కుటుంబములను ప్రత్యేకముగా దీవించండి. మరియు ఈ దివ్యవాణికి సహకరిస్తున్నటువంటి దాతలను అనుగ్రహించండి. ఓ దేవా మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ దేవా మేము చేయు ప్రార్థన ఆలకించండి. నీ వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించెదా ప్రభు ఈ దివ్య బలిలో. నీ వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం
సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. స్వీకరించుమో దేవా స్పందించుమయా, స్వీకరించుమో దేవా సంధించుమయా. సదయా నీ ప్రేమలో మము నిలుపుమయా, సదయా నీ ప్రేమలో మము నిలుపుమయా. నీ వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. నీ వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికర్మగనుటుల ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ విశ్వాసుల ప్రార్థనలను వారు సమర్పించు అర్పణములతో పాటు దయతో స్వీకరింపుము. భక్తితో మేము నిర్వహించు ఈ పవిత్ర బలి మమ్ము స్వర్గ మహిమలోనికి నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులను ఏర్పాటు చేసితివి. మారుచున్న ఋతువులు కాలములను నీవే క్రమపరచితివి. కానీ మానవుని నీ సొంత రూపములో రూపొందించితివి. మానవుని చిత్ర విచిత్రమైన సమస్త ప్రపంచముపై అధికారములో ఉంచితివి. నీ సృష్టినంతటినీ అతడు నీ నామమున పాలించుచున్నాడు. నీ మహత్తర కార్యములందు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా నిన్ను నిరంతరము స్తుతించుచున్నప్పుడు కావున మేము దూతల దళములతో ఏకమై ఉప్పొంగుచు నీ ప్రస్తుతి చేయుచు నిన్ను ఘనపరుచుట ఎట్లనగా, పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు, పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. పరలోకము భూలోకము నీ మహిమతో నిండినది. పరలోకము భూలోకము నీ మహిమతో నిండినది. హోసానా హోసానా హోసానా. ఏలిన వారి నామమున వేంచేసేవారు ఆశీర్వదింపబడినవరు. హోసానా హోసానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఓటయు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను,
మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అగ్రపీఠాధిపతులు పోల అంతోని, గురువులందరితో పాటు మమ్మందరినీ మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను నీ కనికరమందు స్వర్గస్థులైన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు పరిశుద్ధ మరియాంబతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపొస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకిచ్చుచున్నాను అని మీ అపొస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము.
ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు, గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఆత్మాహారం యేసుని దేహం, జీవనపానం యేసుని రక్తం. ఆత్మాహారం యేసుని దేహం, జీవనపానం యేసుని రక్తం. నీ కోసం నా కోసం, నీ కోసం నా కోసం ప్రేమాహారం, ప్రేమాహారం పరిశుద్ధము పరిపూర్ణము శ్రీయేసు భోజనం. పరిశుద్ధము పరిపూర్ణము శ్రీయేసు భోజనం. ఆత్మాహారం యేసుని దేహం, జీవాహారం యేసుని రక్తం. ఆత్మాహారం యేసుని దేహం, జీవనపానం యేసుని రక్తం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ వైభవమును మిక్కిలి వినయముతో ప్రార్థించుచున్నాము. పరమ పవిత్రమైన నీ కుమారుని శరీరము రక్తముతో మాకు ఆహారమును ప్రసాదించి మమ్ము పోషించుచున్నావు. అదే రీతిగా అతని దైవ స్వభావములో మమ్ము భాగస్థులను చేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్య కన్య మరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక శ్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనములో, మాటల్లో నీవలే నడచు భాగ్యమును ప్రసాదించండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరములను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయు శక్తిని ఇవ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్యమరణం పొందు అనుగ్రహము దయచేయండి. యేసు మరియ సహాయంతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి.
త్రియేక దేవునితో మరియమాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యము ప్రసాదించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి సదా కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఆకాశం నిన్నే పొగడగ స్వామి, నా ఆత్మయు నిన్నే పొగడెనుగా. ఆకాశం నిన్నే పొగడగ స్వామి, నా ఆత్మయు నిన్నే పొగడెనుగా. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. సూర్యుడు నిన్నే పొగడగ స్వామి, సూర్యుడు నిన్నే పొగడగ స్వామి. సుమాముల గంధం చల్లెనుగా, సుమాముల గంధం చల్లెనుగా. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా.